యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుడు మనకి ఏమిచ్చాడు, దేవుడికి మనమేమిచ్చామన్న సంగతి తేలాలా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి యందు విశ్వాసము ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి మన కొరకు, మనల్ని రక్షించడానికి కొరకు, మనల్ని బ్రతికించడం కొరకు, పాపం నుండి విడిపించడం కొరకు తన కుమారుడిని మనకి ఇచ్చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును. తన కుమారుడిని మనకి ఇచ్చేశాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనములు వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఈ సృష్టిలో గాలి, నీరు, వాతావరణము, భూమిలో పంట, ఆకాశం నుండి వర్షము, మంచి వాతావరణము, ఇవన్నీ దేవుడి దగ్గర నుంచి మనకి ఇచ్చాడు. పాడి పంటలు, పశువులు, పిల్లలు, ఇవన్నీ దేవుడిచ్చినవే. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చినవి ఎక్కువ, మనం ఇచ్చినవి ఎక్కువ? దేవుడిచ్చినవి ఎక్కువ కదా. మరి దేవుడికి నేను ఇచ్చేస్తున్నాను, నేను చెయ్యకపోతే ఇంకెవరు లేరు, నేను ఎంత ఇచ్చానో అనే మాట అనొచ్చా ఎవరైనా సరే? ఎవరీ ఉండాలి కదండి. అంటే ఆయన తన కుమారుడిని మన కోసము బలియాగంకి దేవుడు ఇచ్చేసాడండి. కాబట్టి దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. దేవుడు పరలోక మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు తను తగ్గించుకున్న వ్యక్తునిగా, దాసును పోలికగా పుట్టి ఆయన మన కొరకు వ్యక్తుడా ఏమి సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా మారిపోయాడు. కాబట్టి మనం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళి వాళ్ళు మెచ్యూరిటీ ఫంక్షన్కో, లేకపోతే పెళ్లికో, బర్త్డేకో, చాలా అకేషన్లు అవుతుంటాయి కదండి, కారణాలు ఉండవు. కానీ వాటికి మనం వెళ్ళేటప్పుడు ఈడ్లు రాయిస్తారు. ఈడ్లు రాయించినప్పుడు వాళ్ళు మనకు 500 వేస్తే మనం ఎంత రాయిస్తాము? సుమారు 600 లేకపోతే 700, కనీసం ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా చేసి మనము రాయిస్తాం. మరి యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. మరి తిరిగి ఈడు మనం రాయించాలంటే ఏం చేయాలా? తిరిగి మన ప్రాణాన్ని ఆయనకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడే ఆయన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని మనకి బలిగా అర్పించాడు. దేవుడే పాడి పంటలు, ఈ లోకంలో ఉన్నటువంటి గాలి, నీరు, వాతావరణము, భూమి, ఆకాశంలో ఉన్నటువంటి సమస్తమైన సమృద్ధి, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని కూడా అందాలు దేవుడే మనకి ఇచ్చాడు. కానీ మనం దేవుడికి ఇచ్చేది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయుల పత్రిక రాస్తూ ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడంటే, సనుగు కొనకయు బలవంతమయుగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. దేవుడి దగ్గరికి వచ్చిన మనము, దేవుడు మనకి సనుగుకొని సంకోచించి తరువాత ఇద్దాంలే అని అనుకుంటే మనకి ఏ కార్యమే జరుగుతుందా? జరగదు. మీ ఇంటి నుండి మా ఇంటికి ఎంత దూరము, మా ఇంటి నుండి మీ ఇంటికి అంతే దూరం. దేవుడు సంతోషంగా మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి సంతోషంగా ఇవ్వాలి. తీసినారిగా ఇవ్వకూడదు, బలహీనంగా ఇవ్వకూడదు, ఇవ్వాలా వద్దనుకుని ఇవ్వకూడదు, సనుగుకొని ఇవ్వకూడదు. దేవుడికి ఎలా ఇవ్వాలంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడికి కట్టలు ఇచ్చేయాలా? వీళ్ళకి మాత్రం దేవుడు ఆకాశవాక్యం ఇచ్చేయాలా? వీళ్ళకి మాత్రం దేవుడు పరలోక కిటికీలు తెరిచి ఇచ్చేయాలా? వీళ్ళకి మాత్రం దేవుడు అడిగిన వాళ్ళ ఇచ్చేయాలా? మాకు దేవుడు ఎన్ని ఇచ్చాడో అని చెప్తారు, కానీ దేవుడికి ఎన్ని ఇచ్చామో ఈ చెప్పలేదు, సాక్ష్యం లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఉత్సాహంగా ఇచ్చినటువంటి వారిని నేను ప్రేమిస్తాను. ఉత్సాహంగా ఇవ్వండి. దేవుడికి ఉత్సాహంగా ఇస్తే మీరు ప్రేమించబడతారు. వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించగలిగితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. దేవునికి స్తోత్రం. ఔదార్యం. ఒక్కొక్కరు బాధలు పంచుకోవాలంటే చాలా కష్టమండి. ఎంతమంది దీనులు, ఎంతమంది పాస్టర్లు, పేదవాళ్ళు ఉన్నారు తెలుసా? పేదవాళ్ళు పాస్టర్ గారు ఉండగల కారణం ఏంటి తెలుసా?
ఆనాటి అపోస్తులు పొందిన ఆత్మ ఈ రోజు లేదు. ఎందుకంటే అటువంటి ఆత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉండగలిగితే ఆనాడు బర్నబా అనేవాడు భూములు కలిగిన వాడు తెచ్చి అపోస్తులు ఎవరెవరు అక్కడగా ఉన్నారు అందరికీ పనిచేసి సమానత్వంతో ఉన్నది అప్పుడు సంఘం. ఇప్పుడు సంఘం ఎలా ఉందంటే ఎవడు స్వార్థం ఆడి సంపాదించుకుంటున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు, లక్షలు సంపాదించుకుంటున్నాడు, ఇది నాది అనుకుని ఓదరాడుకుని సంపాదించుకుంటున్నారు. కానీ కష్టపడే సేవకులు ఎంతో మంది ఉన్నారు, కష్టపడి బాధలు ఉన్నటువంటి విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు, దేవుడు నమ్ముకొని కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ కానీ వాళ్ళ డబ్బు కానీ తెచ్చి అందరికీ పంచగలిగితే ఈరోజు ఎవరు పేదవాడు లేదు. కారణం ఏంటంటే వాళ్ళు నిజమైనటువంటి దేవుని ప్రేమించలేని ఒక రోగిష్ఠులని నేను చెప్తాను. పేదవాళ్ళకి అన్ని ఇవ్వలేని వారు, దైవజనుల యొక్క బాధలు పంచుకోలేని వారు, ఉన్నా సరే పేదవాళ్ళకి పెట్టలేని వాళ్ళంత దరిద్రులు ఈ ప్రపంచంలో లేరని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే దయ దృష్టి గలవాడు తమ ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెనను ఉందను. దేవునికి స్తోత్రం. దయదృష్టి ఎప్పుడు దయ ఉండాలి. దేవుడు దయామయుడు. ఆయనకి ఏ విధంగా దయామయుడు అని పేరు ఉన్నదో నువ్వు కూడా దయామయుడు కుమార్తెలు కాబట్టి నువ్వు కూడా దయ చూపించాలి. దేవునికి స్తోత్రం కలదు. ఎందుకంటే ఇక్కడ దయ దృష్టి కలిగినటువంటి వారు అటు ఏం చేస్తారట, ఆహారంలో కొంత దరిద్రులకి ఇస్తారట, అట్టివాడు దీవెన నమ్ముతారట. ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారికి సహాయం చేయమని దేవుడు వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 32వ అధ్యాయాన్ని మనం చూస్తే గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములు బట్టి నిలుచుదురు. దేవునికి స్తోత్రం. గనురాలు ఏం చేసిందంటే ఎలీషాని ఏం చేసిందంటే అయ్యా భోజనానికి రమ్మని బలవంతం చేసింది. ఆ గనురాల పేరు బైబిల్లో రాయబడింది. అలాగే మగ్దలేని మరియ ఏం చేసింది, యేసయ్య పాదాలు అత్తర పోసింది. ఆవిడ పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. అలాగే దేవునికి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దయదృష్టి కలిగినటువంటి వారిగా ఉండాలి. అలాగే గనులు చేస్తారు. వీళ్ళు డబ్బులు లెక్క చేయరు. మనం కార్యం చేసామా లేదా, మన పేరు వచ్చిందే లేదు. ఘన కార్యం ఇది, దేవుని కార్యం ఇది, దైవ కార్యం ఇది మనం చేయాలి, దీన్ని ప్రోత్సహించాలి, చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు అని ముందుకు వస్తారు. అలాగే మనం చూసినట్లయితే చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయండి. సనుగుడు అనేటువంటి ఉండకూడదు, పెట్టేసి అవన్నీ లెక్కెట్టకూడదు. ఏమమ్మా వాళ్ళ ముందు ఆహారం పెట్టి బంగాళదుంప కూర, చికెన్ ఇది, అప్పడం ఇది, పచ్చడి ఇది, ఇంకా ఇదిగో ఇది చేప, ఇది ఫ్రై, 6 కూరలు 7 కూరలు పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటి ఆడతారు, సూట్లు ఎందుకు, కంగారు గాబరు ఎందుకు అనుకుని ఎట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. నీకు కలిగింది నువ్వు పెట్టావు, వాళ్ళు ఏది కలిగితే అది పెడతారు, అది నువ్వు తినాలి. కాబట్టి ఆతిథ్యం చేసేటప్పుడు సనుగుకోకుండా ఒకరికి ఒకరు ఆతిథ్యము చేయండి. దేవుని వాక్యం తెలియజేసుకుంది. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనము. ఆ 9వ వచనం ఏమంటాడంటే, మీరు బీదలకు సహాయం చేసినట్లయితే నీవు నిశ్చయముగా బీదలకు ఇవ్వలను, అక్కర్లో ఉన్న వారికి వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలకి నువ్వు ఇచ్చినట్లయితే నీ దేవుడని యెహోవా ఏం చేస్తాడట, నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను దేవుడు ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనంలో ఏముంటుందో తెలుసా, ఇచ్చుట ధన్యము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మనం పుచ్చుకుంటామా ఇస్తామా చెప్పండి? ఇస్తామనుకున్నారు చేతులు ఎత్తండి. ఇస్తాము అనుకున్నారు. మీరందరూ రాజకుమార్తెలే. దేవునికి స్తోత్రం. నేను తీసుకుంటాను అనుకోండి, మీరందరూ నేను తీసుకుంటాను అనుకోండి, ఏమవుతుందో అడుక్కున్న సంఘానికి అధ్యక్షులు. దేవునికి స్తోత్రం. రాజకుమార్తెలు ఏం చేయాలంటే, అయితే కరెక్టే మీరు చెప్పింది, ఇస్తామండి. ఎలాగిస్తాం, మాకు ఎలాగ వస్తాయి? దేవుని వాక్యం ఏం చెప్తుంది సార్, కష్టపడి సంపాదించాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడో దోపుడు సొమ్ము తెచ్చేసి ఎవరికి ఇచ్చేది కాదు. నీవు చెమట వచ్చి కష్టపడి తెచ్చిన డబ్బులు నీ పొరుగువానికి, పేదవాడికి, దరిద్రులకి, నీ తండ్రి పనులకి, దైవ కార్యాలకి వాటిని ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండము 25వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అంటాడు, నాకు ప్రతిష్టార్పణములను తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పు. అయితే మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని వద్ద తీసుకొని రావాలి. మనపూర్వకముగా ఏడ్చుకొని ఇచ్చినవాడి దగ్గర తీసుకోవద్దు, బలవంతంగా ఇచ్చేవాడు వద్దు. మనపూర్వకంగా ఎవరైతే ఇస్తాడో
వాడి దగ్గరే తీసుకునండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతి అగును. దేవునికి స్తోత్రం. ప్రీతికరం, ఇష్టకరమైనది దేవుడికి అవుతుంది. ఎప్పుడంటే ఒకడు సిద్ధమైన మనసుతో కలిగి ఉండాలి. నేను ఇవ్వాలి, దైవజనుడు వస్తాడు, నేను ఇవ్వాలి అని అనుకోవాలట. ముందా సిద్ధమైన మనసు కలిగి ఉండాలట. శక్తికి మించి కాదు సుమా. నీకు లేని దానికి వెళ్ళొద్దు. నువ్వు లేని దానికి వెళ్ళొద్దు. నీకు కలిగిన దాంట్లోనే తనకు కలిగిన కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును. ఇష్టం అవుతుందంట దేవుడికి. దేవునికి ఇష్టంగా ఇస్తానవా, లేకపోతే నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తున్నావా? నీ కానుక దేవుడు దీవిస్తున్నాడా లేదా పరిశీలన చేస్తున్నావా? నువ్వు చేసే ఉపకారాలు ధర్మాలు దేవునికి ఇష్టమవుతున్నాయా లేవు నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు ఇచ్చినప్పుడు మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఇవ్వగలుగుతున్నావా? అలా ఇచ్చిందైతేనే దేవునికి ప్రీతికరము అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనంలో, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బీదలను కటాక్షించిన వాడు ధన్యుడు. ఆడికి ఆపద వస్తా చూసారా? ఆ ఆపద అతని మీదకి రాకన్నా దేవుడు ఆపుతాడట. నువ్వు బీదలు కనికరించావు కాబట్టి నువ్వు ధన్యుడు అయ్యావు. ధన్యుడు ధన్యుడు భాగ్యవంతుడవు, దేవునికి ఇష్టడవు, యోగ్యుడవు, అర్హుడవు, ఇటువంటి మాట్లాడిపించుకోవాలా. ధన్యుడినయ్యా, నేను ధన్యుడినయ్యా అని రోజుకి ఎన్నిసార్లు ధన్యుడు అవుతావు? ఎంతమందికి నువ్వు ఉపకారం చేస్తే అంతమంది ధన్యుడు. కొంతమంది నువ్వు దేవుళ్ళగా ఆదుకున్నావయ్యా, దేవదూతలాగా ఆదుకున్నావయ్యా, నా కష్టాల్లో ఆదుకున్నావయ్యా, నా కన్నీలో ఆదుకున్నావయ్యా, నిజంగా నీకు థ్యాంక్స్ అయ్యి అన్నప్పుడు నువ్వు ధన్యుడు అయిపోతుంటావు. ఆ నోటంటే మాట వచ్చినప్పుడల్లా నువ్వు ధన్యుడు భాగ్యవంతుడు అయిపోతూ ఉంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటూ ఉంటాడు. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనము, దొంగలు వాడు ఇక మీద దొంగలక అక్కర కలిగిన వానికి పంచిపెట్టుటకు వీలు కలుగుని. ఇప్పుడు నీకు ఆహారం దొరకాలి అంటే నువ్వేం చేయాలంటే నీ చేతులతో నువ్వు కష్టపడాలి. దేవునికి స్తోత్రం. కష్టపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? కష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు యఫప్రీతి ద్వారా వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. మీరు ఏ రూపాయి ఇచ్చినా దేవుడికి అది వాసనగా మారిపోద్దట, బలిగా మారిపోద్దట, ఇష్టకరంగా మారిపోద్దట, మనోహరమైనదిగా మారిపోద్దట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆపత్కాలంలో ఆదుకున్నవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మనము ఉపకారం చేయాలా, ధర్మము చేయాలా, అటువంటివి మనం మర్చిపోకూడదు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఒక మాట రాశాడు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి మీరు ఉచితముగా ఇయుడి. దేవునికి స్తోత్రం. మా దైవజనులకి ఏమైనా బండలు కట్ట దించుతాను, మీరు కొండలు కట్ట దించుతాను. మేము చెప్పేది 4 మాటలు చెప్తాము. ఈ 4 మాటలకి విశ్వాసులు దశంభాగాలు చేస్తారు, కానుకలు ఇస్తారు. మా జోబులకు వచ్చేస్తాయి, 5,000 6,000 వచ్చేస్తాయి. మాకంటే బీదవాడు కనబడేసరికి ఆడికి ఇవ్వడానికి చేతులు రావు మా సేవకులకి. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? మేము బండ మీద పడేసుకుని కష్టపడ్డామా? రాత్రి పగల టైం పద్ధతి లేకుండా కష్టపడ్డామా? ఒక పని అప్పచెప్పి ఆ పని కొరకు అలా చెమట వచ్చామా? మేమేం చేయలేదే, దేవుడు ఉచితంగా ఇచ్చాడే. కానీ ఈరోజు దైవజనులు కోట్లు సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, కార్ల మీద కార్లు, కోట్ల మీద కోట్లు కడుతున్నారు. బీదలకు ఎవరూ సహాయం చేయట్లేదు. ఈరోజు సేవకులు చాలామంది రోడ్డును పడి ఉన్నారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మాటలు విన్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ గారు, దైవజనులు గొప్పవాళ్ళు అనుకున్నవారు, వారి ఆస్తులను, వారికి దేవుడు ఇచ్చిన విస్తారమైన ధనములను బీద సేవకులకి సహాయం చేయండి. దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రియులారా, అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా రాయబడింది, మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటను నేను మీకు తెలియజేయచ్చు బోధించుచు. ఏమంటున్నాడు? మీ దగ్గర ఏదైనా రహస్యాలు నేను దాచానా? ఏమీ దాయలేదు, నేను చేస్తున్నాను, మీరు చేయండి. ప్రతి విషయం మీకు క్లారిటీ ఇస్తున్నాను బైబిల్ గ్రంథంలో. నేను ఏది దాచుకోకన్నా ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు, బహిరంగంగా ఇంటెంట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం ఈ విధంగా ఉంది,
సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమయో కొదువు లేకుండా ఉన్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. పరుల జోలికి ఎవరు పోతారు చెప్పండి? పని పాటు లేని వాళ్ళు పరుల జోలికి వెళ్తారు. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు పరుల జోలికి వెళ్ళొద్దు, సంఘమున ఎలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోనండి. ఇంకేమన్నాడంటే మీ చేతులతో పని చేయడం యందు ఆశ కలిగి ఉండండి. ప్రతి వాడు పని చేయాలి. అందుకే సామెతలు 31వ అధ్యాయం 27వ వచనంలో ఆ స్త్రీ అంట, గుణవతి అయిన స్త్రీ అంట, పని చేయకుండా ఆమె భోజనము చేయదట. అందరూ పని చేయాలి. పని చేస్తే కానీ మనకు డబ్బులు రావు. ఆ డబ్బులు ఏం చేయాలంటే ధర్మము, ఉపకారము, దేవుని కార్యాలు, పరిశుద్ధులకు, దేవుని సేవకుల అవసరాలకు, దేవుని సంఘంలో ఉన్నటువంటి దీనులకు, దేవుని సంఘంలో ఉన్న బీదలకు దైవ కార్యాలు జరిగించడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి ఆ ధనాన్ని మనం ఖర్చు పెడితే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన మనకు 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు ఇస్తాడు. ఆకాశ వాక్యం చెప్పి పట్టజాల విస్తారమైన దీవెనలు మన పైన కుమ్మరిస్తాడు. కాబట్టి అటువంటి మంచి పనులు, అటువంటి ధర్మము, అటువంటి ఉపకారం, అటువంటి దైవ కార్యాలకు ఉపయోగపడే ధనాన్ని మీరు దేవుడికి ఇస్తే సేవకులు దేవుని కార్యాలు జరిపిస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా మోకాలు వేసినట్లయితే ప్రార్థన చేసుకుందాం.